హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ బెడదే ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ సంవత్సరం ట్యాంక్ బండ్లో బతుకమ్మ సంబరాలు ఎలా జరిగాయన్నది చూడండి. నేను ఈ సంవత్సరం ట్యాంక్ బండ్కి వెళ్ళాను. అక్కడ బతుకమ్మ సంబరాలను మీకోసం షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ దారి గుండా అయితే వెళ్ళాలి. ట్యాంక్ బండ్ పైనుంచి అంతటా పర్మిషన్ ఉండదు. ఈ ఒక్క దారి గుండా మాత్రమే అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండి మనకి ట్రాఫిక్ని ఆపడం జరుగుతుంది. సో అప్పుడు మనం వెళ్ళాలి. సో ఈ దారి గుండా వెళ్తే ఇక్కడ గేట్ ఒకటి వస్తుంది. దాని లోపల నుంచి వెళ్ళి అక్కడ స్టెప్స్ లాగా ఉంటుంది. అక్కడ మనం బతుకమ్మను అయితే వదలాలి. సో అది కూడా ఎలా వదిలాము ఏంటి అనేది చూసేయండి. ఈసారి నేను మా అక్క వాళ్ళతో వెళ్ళానండి. మా అక్క వాళ్ళ పాప, నేను, ఇంకా మా అక్కయ్య వాళ్ళ మనవడు అనమాట. సో ఇంకా వాళ్ళ ఇద్దరు బాబులు కూడా వచ్చారు. మేము లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ బతుకమ్మను పెట్టి అందరం కలిసి కొద్దిసేపు చక్కగా అలా బతుకమ్మను ఆడుకున్నాము. ఇక్కడ ఎలాంటి పాటలు లేవు కాబట్టి నేను అక్కడ ఒరిజినల్ వాయిస్ని పెట్టాను. మనకి మామూలుగా బయట పాటలు పెట్టండి కదా, పెట్టవచ్చు కదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకి కమ్యూనిటీ స్ట్రైక్స్ కానీ కమ్యూనిటీ క్లెయిమ్ కానీ పడే అవకాశం ఉంటుంది మన ఛానల్కి. అందుకని నేను బతుకమ్మ పాటలు పెట్టకుండా అక్కడ ఒరిజినల్ పాటలే మీకు పెట్టాను. సో ఇంకా కూడా మనకి వస్తాయి. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇలా ఆడపిల్ల ఇంటి ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్లా చేస్తారు, గౌరమ్మని పెట్టి ఇలా చేస్తారు. చేసిన తర్వాత మనకి బతుకమ్మని అయితే వాళ్ళకి ఇచ్చి వదలడం జరుగుతుంది. అక్కడ మనకి కొందరు అబ్బాయిలు కనిపిస్తారండి. వాళ్ళకి మనం బతుకమ్మ ఇస్తే వాళ్ళు వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళి నీళ్ళలో వదిలేసి వస్తారు. సో ఇక్కడ మేము కూడా వాళ్ళకి ఇచ్చేసాము. ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక 10 రూపీస్ అలా ఇస్తే సరిపోతుంది. సో అక్కడ చాలామంది అబ్బాయిలు అయితే వచ్చి తీసుకొని వెళ్తారండి బతుకమ్మని. సో మనం చక్కగా బతుకమ్మని పేర్చుకున్న తర్వాత మనం చక్కగా ఆడుకొని ఆ బతుకమ్మని వెళ్ళి వదిలినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు ఎంత అలసట ఉన్నా సరే మనం ఆ బతుకమ్మ ఆడుతున్నప్పుడు మనకి ఎలాంటి అలసట అనిపించదు. మనం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ట్యాంక్ బండ్ పైన. సో ట్యాంక్ బండ్ కింద అలా ఉంటుంది చూడండి మనకి. ఇప్పుడు ఇక్కడ మేము ఒక అబ్బాయికి చెక్ షర్ట్ వేసుకున్నాడు కదా, ఈ అబ్బాయికి అయితే మా బతుకమ్మ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ షర్ట్ అబ్బాయి తీసుకెళ్తున్న బతుకమ్మ మా బతుకమ్మ అనమాట. సో ఇప్పుడు అతను నీళ్ళల్లో దాన్ని అలా వదిలేశాడు. మేమందరం చక్కగా దండం పెట్టుకున్నాము గౌరమ్మకి. ప్రతి సంవత్సరం ఇలాగే మనం సంబరాలు జరుపుకోవాలని. ఇది మా బతుకమ్మ సంబరాలండి. సో అక్కడ ఒరిజినల్ వాయిస్ ఇంకా కూడా చూపిస్తాను చూడండి. బతుకమ్మ వదిలేసి వచ్చిన తర్వాత మనం ఏదైతే గౌరమ్మ తీసుకెళ్తామో గౌరమ్మని మాత్రం అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ బొట్టు పెట్టి మనం పసుబొట్టు ఇలాగా ఇచ్చుకుంటాము. ఇంకా మనము ప్రసాదం కూడా తీసుకెళ్తాము. మనం ఇంట్లో ఏదైతే పులిహోర, మళ్ళీ మనము పెరుగన్నము,
ఇంకా ఏమంటారు మలీదా ఉండలు అంటారు, మనము చపాతీలతో చేస్తాం కదా అవి ఉంటాయి కదా, ఆ ప్రసాదం కూడా తీసుకెళ్తాము. అది అక్కడ అందరికీ మనం షేర్ చేసుకుంటాం అన్నమాట. ఒకరికొకరం అందరికీ ఆడవాళ్ళందరం బొట్టు పెట్టుకొని పసుబొట్టు ఇచ్చుకొని ఆ ప్రసాదాన్ని ఒకరికొకరం ఇచ్చుకుంటూ ఉంటాము. సో కొంచెం రష్ తక్కువగా ఉండడం వల్ల అది కూడా మేము చక్కగా చేసుకోవడానికి వీలైంది. ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో అందరూ. సో వాళ్ళందరినీ మీకు చూపిద్దామని, ఇంకా ఎవరైతే ట్యాంక్ బండ్ పైన ఎలా జరుగుతుందో చూడరు కదా వాళ్ళ కోసం అనేసి నేను ఇది మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మనకు ట్యాంక్ బండ్ పైన ఇలా ఉంటుందండి. అక్కడ వాటర్కి కొంచెం స్మెల్ వచ్చింది, కానీ పర్లేదు, మనం బతుకమ్మ కాబట్టి ఇంకా కొద్దిసేపు భరించాల్సిందే. తిని వచ్చేసి మా అక్క వాళ్ళ పాప, ఈ పక్కన వచ్చేసి మా అక్క వాళ్ళ మనవడు వచ్చేసి మధ్యలో అలా చేయి పెట్టి కావాలని నాటీ బాయ్ అనమాట, అలా అల్లరి చేస్తున్నాడు. సో ఈ రకంగా మేము బతుకమ్మని జరుపుకున్నాము. సో ఇంకా ఇది మేము ఇంటి దగ్గర బతుకమ్మ ఎలా ఆడాను అనేది ఇంకా వీడియో వచ్చేస్తుంది చూడండి. ఇంటి దగ్గర మేము బతుకమ్మ మా ఇంటి ముందు పక్కన ఆంటీ వాళ్ళ ఇంటి ముందు ఆడాము, మళ్ళీ డీజే పెట్టారు అక్కడ కూడా ఆడాము. సో పైన ట్యాంక్ బండ్ పైన మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, సో అది ట్యాంక్ బండ్ పైన. సో ఇక్కడ వచ్చేసి మనకు ట్యాంక్ బండ్ కింద ఇది మనకి బతుకమ్మ ఇలా మనం నీళ్ళలో వదులుతాము. ఈ ఒక్క వేనే ఉంటుంది. మూన్ చూసారా ఎంత బాగుందో. సో ఆ రోజు మనకి చక్కగా మూన్ కూడా కనపడింది. సో అలా మీకు వ్యూ చూపించడం కోసం అదంతా షూట్ చేయడం జరిగింది. సో ఈ బతుకమ్మ రోజు మనము అందరము చక్కగా రెడీ అయ్యి, మనం బతుకమ్మ ఎప్పుడు బయటకు రాని వాళ్ళు కూడా, ఎప్పుడు బతుకమ్మ ఆడని వాళ్ళు కూడా చక్కగా ఆడుకుంటాం కదా. సో ఈ ఒక్కరోజు మాత్రము మనం చక్కగా బయటకు వచ్చేసి బతుకమ్మ సంబరాలు ఆడుతూ ఉంటాము. ఎంత చక్కగా ఆడుకుంటాము అంటే బతుకమ్మ పాటలు పాడుకుంటాము. ఇంకా ఇప్పుడైతే మనకి బాగా సీడీలు పాటలన్నీ వచ్చేసాయి కాబట్టి ఆ పాటలన్నీ పెట్టుకొని చాలాసేపు ఆడుకుంటాం. చూసారా ఇక్కడ అందరూ ఒకరికొకరు ఇలా పసుబొట్లు పెట్టుకుంటూ ప్రసాదాలు పంచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా మనం బతుకమ్మ వదిలేసాము. సో వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ కొందరు అప్పుడే వచ్చారండి, వాళ్ళు కూడా బతుకమ్మని పెట్టుకొని చక్కగా ఆడుతున్నారు. సో అదంతా కూడా నేను మీకోసం చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత మనము బయటకు వెళ్ళే వరకు మీకు ఈ బతుకమ్మ సంబరాలు కంటిన్యూ అయిపోతాయి. సో చూసేద్దాం పదండి, మనం బతుకమ్మ సంబరాలు ఇంకా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనకి బతుకమ్మకు ఇంటి దగ్గరే ఆడుకొని బకెట్లో వదలడం జరిగింది. ఈ సంవత్సరం అయితే అందరూ ట్యాంక్ బండ్కి వచ్చాము. ఇంకా వేరే వేరే చెరువులు, ఇంటి దగ్గర ఉన్న చెరువుకి వెళ్ళారు. చాలా చిన్నపిల్లలు కూడా చక్కగా అలంకరించుకొని వచ్చారు. చాలా ముచ్చటేసింది. సో వాళ్ళని కూడా మనము షూట్ చేయడం జరిగింది చూడండి. ఇప్పుడైతే బతుకమ్మను వదిలేసాము, పసుబొట్లు అందరం ఇచ్చుకున్నాము. తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఫ్రెండ్స్, నేను తీసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది యాక్టివేట్ చేసుకున్న వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇది వెడ్నెస్డేది ఒక పార్ట్ అండి. ఇంకొకటి ఇంటి దగ్గర ఎలా బతుకమ్మ ఆడుకున్నామో అది వస్తుంది. థర్స్డే కూడా 2 వీడియోస్ వస్తాయి. సో చూసేసేయండి. మీకు నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో నేను మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టాటా, సీ యూ.